హలో హలో చెప్పండి సార్. నమస్కారం. కాల్ చేసినండి ప్రేమ్ గాంధీ. అవునవును, ప్రేమ్ గాంధీ సార్ చెప్పండి. ప్రేమ్ గాంధీ గారే. అవునండి చెప్పండి. లైవ్ లో ఉన్నారు, లైవ్ అందరు వింటా ఉన్నారు, అందరు చూస్తా ఉన్నారు. మీ సమస్య ఏంది, ఎక్కడి నుంచి చేస్తున్నారు? కేఎస్ఆర్ మూర్తిని మాట్లాడుతున్నాను, బెంగళూరు. కేఎస్ఆర్ మూర్తి. సార్ మూర్తి గారు బాగున్నారా? మిత్రమా ఎలా ఉన్నారు? సూపర్ సార్. బాగా యాక్టివ్ గా మీరు మన కమ్యూనిటీని కాపాడుతున్నారు, ప్రతి అంశం మీద స్పందిస్తున్నారు. మీలాంటి వాళ్ళు మాకు స్ఫూర్తి. ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ అదేం లేదు మూర్తి గారు. వాసవి మాటకి, మన ఆర్య వైశ్యులకి. సార్ చెప్పండి మూర్తి గారు. మిత్రమా, ఇప్పుడు ఒక క్లబ్ల గురించి తక్కువ మాట్లాడితే వర్క్ జరగట్లేదు, ఎవరికి ఉపయోగపడట్లేదు. పేద ఆర్య వైశ్యుడి ఆకలి తీర్చలేకపోతున్నాయి. ఎన్ని పెద్ద క్లబ్లు ఉన్నా కూడా గట్టిగా మనము విరోధులం అవుతున్నాము. ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టికల్ కేసు ఉంది, అది మీతో డిస్కస్ చేద్దామని మొన్న చేశాను. మీరు కడప జిల్లాలో ఒక లివర్ పేషెంట్ మన నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ లో ఉన్నారు. ఓకే. అయితే సార్ మూర్తి గారు, మీ వాయిస్ క్లియర్ రావట్లేదు మీది. సార్ మూర్తి గారు ఇప్పుడు వినిపిస్తుందా? అది క్లియర్ లేదు. అయితే ఒక విషయం మూర్తి గారు, నేను దీని మీద చాలా బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి సార్. నిజంగా చెప్పాలంటే మన ఆర్యవైశ్యుల్లో నుండి పేదవారు ఒక కుటుంబము ఉస్మానియా హాస్పిటల్లో 14 రోజులు ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ కి బాగా లేకపోతే ఆమె 14. ఉస్మానియా హాస్పిటల్లో మనం 10 నిమిషాలు నిలబడలేము సార్. నిలబడలేనటువంటి పరిస్థితి ఉన్న ఉస్మానియా హాస్పిటల్లో 14 రోజులు ఆవిడ ఉండి వాళ్ళ భర్త ఆరోగ్యాన్ని చేసుకుంటే ఆవిడ నన్ను అడిగింది ఏం తెలుసా సార్? మందులు అడగలేదు, ఏం అడగలేదు. నాకు 14 రోజులు నేను ఉండడానికి నాకు రోజు 100 రూపాయలు ఖర్చు అవుతున్నాయి సార్, ఒక 2000 ఇవ్వండి అని అడిగింది అన్న ఆవిడ. అయ్యో. అయితే నేను వెంటనే ఏం చేసిన, 2000 కాబట్టి నా చేతిలో ఉన్న పని సార్, పెద్ద కాదు కదా. ఆమె 20 లక్షలు అడిగితే లేదా 2 లక్షలు అడిగితే నేను ఇయ్యలేను. 2000 కాబట్టి వెంటనే ఆమెకు 2000 రూపాయలు ఇచ్చి, మన సంఘంకి సంబంధించినటువంటి అక్కడ ఒక షాప్ ఉంది, ఆ షాప్ ఆయనతో మాట్లాడి, మన వైశ్య సార్ ఇక్కడ వీళ్ళు ఎక్కడో దూరం నుంచి వచ్చారు ఉస్మానియా హాస్పిటల్, దయచేసి వీళ్ళకి కొంత సపోర్ట్ చేయండి అంటే ఆయనకు 2-3 వేలు ఇచ్చి హాస్పిటల్ ఆమె రోజు ఆమె లగేజ్ ఆడబెట్టుకొని ఎక్కడికైనా పోవడం రావడం చూడడం 14 రోజులు హాస్పిటల్లో ఉండి వాళ్ళ భర్త ఆరోగ్యం బాగైన తర్వాత వెళ్ళినటువంటి పరిస్థితి సార్. అయితే మన సంఘాలు చేయాల్సినటువంటి పరిస్థితి మన సంఘాలు చేస్తలేవు. నేను కూడా చాలా సందర్భాల్లో బాధపడుతున్నా మూర్తి సార్. మొన్న ఒక అమ్మాయికి సంబంధించిన విషయం నా దృష్టికి వచ్చింది. 12-13 సంవత్సరాల అమ్మాయి, 15 లక్షల రూపాయలు. నేను ఏం చేయగలుగుతానటువంటి బాధ నాకు కలిగింది. కానీ ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నా. ఒక ప్రయత్నం ఏంది, మీరందరూ ఉన్నారనే ధైర్యం. నేను ఫేస్బుక్ లో 5,000 మంది 10,000 మంది ఉన్నారు. వాట్సాప్ లో నా దగ్గర సుమారు 13,000 14,000 మంది గ్రూపులు, 650 గ్రూపులు ఉన్నాయి, 1,300 మంది ఉన్నారు. నేను అనుకున్నా ఇంతమంది నాకు ఉన్నారు, వీళ్ళందరితో మనం అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక ప్రయత్నం చేద్దాం అనే ఆలోచనతోని కొంత అమ్మాయికి సంబంధించినటువంటి ఫొటోస్ అవి ఇవన్నీ సేకరించి ఇచ్చేసినప్పుడు నిజంగా కూడా మన కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలా మంది ఒక పెద్ద కాదు సార్, వారం రోజుల్లో 1.5 lakh 1,40,000 చిల్లర ఏదైతే ఉందో అమ్మాయికి సంబంధించిన క్రౌడ్ ఫండింగ్ వచ్చింది. క్రౌడ్ ఫండింగ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ హాస్పిటల్ కి చెక్ ఇచ్చినాము, ఆ అమ్మాయిని కలిసినాము, హాస్పిటల్ ఇచ్చేసినాము. అయితే భవిష్యత్తులో దాని మీద మనం పనిచేద్దాం సార్. మీ అందరి సహకారం ఉండాలి. వయసులో ఉన్నటువంటి ఏమైనా సమస్యలు అంటే కొంత అవేర్నెస్ కూడా చేద్దాం సార్. కేంద్ర ప్రభుత్వం ఏమైందంటే, ప్రేమ్ గాంధీ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇదే. వీళ్ళకి నేను ఆంధ్రప్రదేశ్ ఒక క్లబ్ పెద్ద ఆయనకి ఫోన్ చేసి, మన వైశ్యులు ఇట్లా హాస్పిటల్ ఉన్నారు, మెడికల్ కి ఏదన్నా ఇవ్వండి అంటే తెలంగాణ అయితే మేము చేయమన్నారు. అయితే తెలంగాణ ఆ క్లబ్ పెద్ద ఆయనకి ఫోన్ చేశాను, మిత్రమా ఆంధ్ర వైశ్యులు ఇక్కడ ఉన్నారు, కొంచెం నిమ్స్ హాస్పిటల్ లో ఉన్నారు, మేము కొంచెం సపోర్ట్ చేసాము, మాకు మీ సపోర్ట్ కావాలి అని చెప్పేసానంటే, ఇది తెలంగాణ కిందకి వస్తుంది, వాళ్ళు ఆంధ్ర అని. సార్ కొంచెం వైశ్యుడన్నా ఒక్క మానవతా దృక్పథంతో ఆలోచించండి సార్. పేద కుటుంబాలు అరచేతిని పట్టుకొని పుట్ట హాస్పిటల్లో ఉన్నారు, సహాయం చేయండి సార్ అంటే మేము ఎలక్షన్స్ బిజీలో ఉన్నామని అన్నారు. అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అసలు అర్థం కాక అసలు కంట తడి పెట్టుకున్నాను ఆ రోజు రాత్రి. అయ్యో సార్, నిజంగా నేను కూడా చాలా రోజులు నేను సహాయం చేయలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిద్రలేని రాత్రులు గడిపినా సార్. కానీ ఏం చేయగలుగుతా. అయితే దీనికోసమే ఒక వేదికని ఇప్పుడు ఏర్పాటు చేసుకొని ప్రజలందరి దగ్గరికి వస్తా ఉన్నా సార్. మొన్న నిజంగా మమ్మల్ని భాగస్వాములు తప్పకుండా
సార్ తప్పకుండా సార్. నేను మొన్న ఈ అమ్మాయి గురించి పెట్టినప్పుడు బాధపడ్డా. నేను కొన్నిసార్లు బాధపడ్డా ఒకటే అనుకున్నా, నా లక్ష్యం నెరవేరన్నాను కాదు, ఆ కుటుంబానికి ఎంత సహాయం చేయగలుగుతాం చేద్దాం మనం. అంతకు మించి మనం ఏం చేయలేం. 15 లక్షల రూపాయలు వస్తాయా, 1,00,000 రూపాయలు వస్తాయా, 2 లక్షలు, కానీ నిజంగా స్పందించి వారం రోజుల లోపల ఎంతో కొంత మెడిసిన్స్ కో లేదా ఆ కుటుంబానికి కొంత సరిపోయేటువంటి అవకాశం మనం చేస్తాం చూడు. కొంత మనస్ఫూర్తిగా మన ఈ సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే దాతలు, హరిణి అనేటువంటి అమ్మాయికి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క దాతలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా మనం ఉన్నామనేటువంటి ధైర్యం ఇచ్చినాం. నేను చెప్తా ఉన్నా, ఆ లైవ్ లో ఆ పాపను కూడా తీసుకొస్తా. కొంచెం ఆరోగ్యం ఇదైన తర్వాత ఆ పాప లైవ్కి వస్తుంది, లైవ్ లో మాట్లాడుతుంది. మీ అందరూ ఎవరెవరైతే ఆ అమ్మాయికి సహాయం చేసిర్రో డోనర్లు అందరికీ మనస్ఫూర్తి ఆమెనే ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పేటువంటి రోజులు వస్తాయి. ఆ కుటుంబం అందరినీ కూడా ముందర నిలబెట్టి ఆదర్శంగా ఇంకో 10 మందికి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.